రాజమహేంద్రవరం స్థానిక కంబల్చెరువు సెంటర్ మెగా ఫంక్షన్ హాల్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడా వెంకట్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 8వ తారీఖున పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా మరియు నగర మండల అధ్యక్షులతో, జిల్లా కోఆర్డినేటర్లతో, స్టేట్ నాయకులతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వివిధ విభాగాల అనుబంధ సంస్థలు నాయకులతో చర్చించి తీసుకోవాల్సిన బాధ్యతలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్, స్టేట్ పిసిసి సెక్రటరీ అరిగెల అరుణకుమారి, పిసిసి మాజీ సెక్రటరీ జ్యేష్ఠ సతీష్ బాబు, స్టేట్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, నిర్దవోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర, పిసిసి మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్, నగర మహిళా అధ్యక్షురాలు దారపురెడ్డి సుజాత, లీలావతి, పిసిసి కార్యవర్గ సభ్యులు చిన్నం మురళీకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, ఇజ్జారౌతు సత్యనారాయణ, శెట్టి ప్రతాప్, మండల అధ్యక్షులు అభిషక్తుడు, భావన రమేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చాలా ఘాటుగా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి మొట్టమొదట అనంతపురం మొదలుపెట్టి ఈవిడి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 8వ తారీఖుని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో మేము ఈ కార్యక్రమం ఎక్కడ పెట్టినప్పుడు కూడా అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఒక ప్రవాహంలా ఎదురుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ అందరినీ కోరుతున్నాం. మన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పథకం కోసం వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేస్తున్నారు. బోడా వెంకట గారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మేము ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి షర్మిలారెడ్డి గారి యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఏమైనా పొరపాట్లు ఉన్న అవసరాలు అన్నీ సరిదిద్దుకుని ఈ యాత్రనంతా కూడా విజయవంతం చేయాలని అందరికీ కూడా మేము విషయాన్ని తెలియపరిచాం. ఏదైనా సమయభావం ఉన్నా కానీ దాన్ని మమ్మల్ని తప్పుగా భావించిన అందరూ కూడా మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ 2006లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ ఏదైతే ఉపాధి హామీ పథకం అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించిందో అదే కార్యక్రమాన్ని అక్కడి నుంచే కూడా ఆ పేరుకి భారతీయ జనతా పార్టీ ఆ పేరును మార్చి నేపథ్యంలో షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కార్యక్రమాన్ని మా ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారో అక్కడి నుంచి ఆవిడ రచ్చబండ కార్యక్రమం నిర్వహించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా 8వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాకి ఏలూరు జిల్లా మీదుగా మన జిల్లాలో అడుగు పెడతా ఉన్నారు. 2 చోట్ల కార్యక్రమం చేయాల్సి ఉంది, 2 చోట్ల రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ఒక ఆలోచనలో ఉన్నాం. అయితే ఏంటంటే నిన్నటి వరకు కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశాలు ట్రైనింగ్ క్యాంప్ ఉండడం గురించి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఉండడం గురించి కార్యక్రమాలు రూపొందించడం కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా 2 చోట్ల ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది. ఈ మధ్యాహ్నం మేము 2 కూడా డిసైడ్ చేసి ఎక్కడనేది 2 కూడా స్థల పరిశీలన చేసి ఎక్కడనేది నిర్ణయం తీసుకుంటాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే నిర్వీర్యం చేస్తుందో దానిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయదలుచుకుంది. అలాగే జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, అలాగే పిసిసి అధ్యక్షులు మన షర్మిలమ్మ గారు వారి యొక్క పిలుపు మేరకు మేము కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకం ప్రభుత్వం ఎలా అయితే నిర్వహణ చేస్తే దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయదలుచుకున్నాం. ఈ నెల 8వ తారీఖున అంటే 2 రోజుల్లో మేడం గారు షర్మిలారెడ్డి గారు మా జిల్లాకు విచ్చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో ఈ పథకం యొక్క పనితీరు ఇప్పటివరకు కూడా చాలా బాగుంది. బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ పథకం పాడైపోయింది. వారి యొక్క డబ్బులు కూడా వారి ఖాతాల్లోకి పడే అవకాశం చాలా తక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పుష్కలంగా ఈ పథకానికి డబ్బులు సమకూర్చినప్పుడు ఈ పథకం సరిగా పనిచేసే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈ పథకం యొక్క భారాన్ని, ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పడేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, ఈ యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మా షర్మిలమ్మ గారు మా అధ్యక్షురాలు పోరాటం చేస్తున్నారు.
ఆవిడ 8వ తారీఖున రచ్చబండ కార్యక్రమం మన జిల్లాలో చేయదలుచుకున్నారు. ఇలా ప్రతి జిల్లా తిరుగుతున్నారు. అలాగే మన జిల్లా కూడా 8వ తారీఖు వస్తున్నారు. ప్రజానీకం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉపాధి హామీ కూలీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుని మీ యొక్క కష్ట సుఖాలు ఆవిడకి తెలియజేయవలసిందిగా మీ తరఫున మేము పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే గతంలో కొవ్వూరులో రచ్చబండ అనే కార్యక్రమం చేశాము. కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు ఎంతో ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ఆ విధంగా మేడం గారు అప్పుడు పోరాటం చేశారు. మా ప్రజలందరి తరఫున నిలబడ్డారు ఆవిడ. అలాగే ఇప్పుడు కూడా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క కష్ట సుఖాలను ఆవిడకి తెలియజేస్తే మీ తరఫున పోరాటం చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు. మరి మన అందరి కృషి ఉపాధి హామీ కూలీలకి న్యాయం చేయాలి అని మన శర్మారెడ్డి గారు శ్రమలాకోకుండా, ఎండలా వానలుకోకుండా అన్ని తిరిగి ఒక ఫైట్ చేస్తున్నారండి. ఆ ఫైట్కి మనందరం కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి, అలాగే ఇది చేయడం వల్ల ఆ రోజు 2005లో మన్మోహన్ సింగ్ హయాంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సమక్షంలో కూడా ఈ పథకం ప్రారంభించారండి. మహాత్మా గాంధీ గారి పేరు మీద నడుస్తుంది. మరి ఇప్పుడున్న కేంద్ర గవర్నమెంట్ ఈ పథకాన్ని పూర్తిగా నాశనం చేయాలి, పేదల గడుపు కొట్టాలి అన్న దురుద్దేశం మీద 60% ఇస్తా ఉంటున్నారండి. అదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 90% ఇచ్చారండి. ఇప్పుడు 60% కుదించేశారు. ఈ స్టేట్ గవర్నమెంట్ 5,000 కోట్లు ఇవ్వాలని ఎక్కడ ఇస్తారండి? అందుకని చెప్పి ఇదంతా పూర్తిగా నిర్వహణ చేయాలని చెప్పి చేస్తారు. కాబట్టి దీని మీద పోరాటం చేస్తున్నారని మా శర్మారెడ్డి గారు ఆవిడ సంఘీభావంగా మా ముందు మా శ్రమ కూడా ఉందండి, మేము కూడా చేస్తామని ఆవిడ సపోర్ట్ ఇస్తామని చెప్పి బోడ వెంకట గారు డీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి ఇందాక మేడం గారు చెప్పినట్టు ఒక వ్యక్తి కాదు, ఆ డీసీసీ అన్న పదానికి వాల్యూ ఇవ్వాలి కాబట్టి అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సభముగా మేము తెలియజేస్తామండి. ఈరోజు ఈ కార్యక్రమం కొద్దిగా లేట్ అయినా, అంటే డీసీసీ అధ్యక్షుల వారు హైదరాబాద్లో ఒక శిక్షణా తరగతులకు వెళ్ళి రావడం వల్ల కొంత లేట్ అయినప్పటికీ వెనక నుంచి మేము వర్క్ చేసాం. ఆల్రెడీ సభలో 2 కూడా మన ఉపాధి హామీ పథకం కింద ఈరోజు ఏదైతే రేపు యాత్ర జరుగుతూ ఉందో షర్మిల గారి యాత్ర, మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజానీకానికి కూడా అందరికీ తెలుసు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడిచి దాన్ని నిర్వీర్యం చేయాలనే ఒక తలంపుతో ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ యాత్రని ద్వారా నిరసనలు వ్యక్తం చేస్తూ ఆ ఒక రైతు కూలీల యొక్క ఆలోచనల్ని, వారు పడుతున్న బాధల్ని విని ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పోరాటం చేయదలుచుకున్నాం. ఆ పోరాటంలో భాగంగా రేపు షర్మిల గారు రేపు 8వ తారీఖున మన జిల్లాకి వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా అందరూ కూడా అటెండ్ అయ్యి మీ యొక్క సాధక బాధల్ని, ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలని మీరందరూ నిరసన ద్వారా తెలియజేయాలని చెప్పేసి 50 మంది రైతు కూలీలు కోరుకుంటాం. ఇవాళ ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఉపాధి హామీ కూలీలతో మమేకం అవుతూ వారి కష్టసుఖాలని తెలుసుకుంటూ వాళ్ళకి న్యాయం చేకూరే వరకు పోరాటం చేస్తానని ఒక భరోసా ఇస్తూ ప్రతి జిల్లాలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 8వ తారీఖు ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలోకి షర్మిలారెడ్డి గారి యాత్ర ప్రారంభమవుతుంది. 2 నియోజకవర్గాల్లో పొద్దున్న 11 నుంచి 1 గంట వరకు ఒక నియోజకవర్గంలో, సాయంత్రం 4 నుంచి 7 వరకు ఒక నియోజకవర్గంలో 2 కార్యక్రమాలు చేయాలని చెప్పి భావిస్తున్నాం. ఆ కార్యక్రమ వివరాలు, స్థల వివరాలు ఇవన్నీ కూడా మీకు త్వరలోనే తెలియజేస్తాం. ఎందుకంటే అవన్నీ కూడా అనుమతులు అవి తీసుకుని పూర్తిగా సంసిద్ధం అయ్యాక మీకు తెలియపరుస్తాం పత్రికా సమావేశం పెట్టి. అలాగే షర్మిలారెడ్డి గారి కార్యక్రమం నిర్వహించడానికి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న శ్రేణులు ఉత్సాహంగా తమ నియోజకవర్గాల్లో నిర్వహిస్తానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా అందరూ అన్ని చోట్ల చేసే అవకాశం లేదు. కాబట్టి బహుశా గోదావరి కట్టేపు ఉన్న కొవ్వూరు, నిడదోలు, గోపాలపురంలో ఒక కార్యక్రమం, ఏదో ఒక నియోజకవర్గంలో, ఇటువైపు ఉన్న 4 నియోజకవర్గాలు కలిపి ఒక చోట కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఏదైనప్పటికీ నియోజకవర్గ బాధ్యులు ఉత్సాహంగా మేము కాంగ్రెస్ పార్టీలో షర్మిలారెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మా నియోజకవర్గంలో పెడితే బాగుంటుందనే ఉత్సాహం కనబరుస్తున్నారు. వారందరినీ స్వాగతిస్తూ వారందరికీ తెలియజేసేది ఏంటంటే
షర్మిలారెడ్డి గారు వస్తున్న యాత్ర గురించి ఏ నియోజకవర్గంలో పెట్టినప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో ప్రచారం చేయాలని, మండల స్థాయిలో ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉపాధి హామీ కూలీలకు తెలియజేయాలని చెప్పి పిలుపునిస్తూ షర్మిలారెడ్డి గారి యాత్రలో సిడబ్ల్యూసి సభ్యులు, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు గారు, అలాగే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు పెద్దలు కూడా పాల్గొంటారు. ఆ సమాచారం అంత త్వరలో అందజేస్తాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సిద్ధమవ్వాలి. షర్మిలారెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లాలో బ్రహ్మాండమైన అఖండ స్వాగతం పలుకుతూ ఉపాధి హామీ కూలీలతో ఆమె ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక మీటింగ్ పెట్టేసి మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. ఆమె ప్రతి చోట కూడా ఆ కూలీలకు ఉన్న సమస్యల గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం చెప్తూ రేపు పొద్దున ఏ రకంగా పోరాటం చేయాలని చెప్పి ఆవిడ ముందుకెళ్తున్నారు. మొన్న మాకు ట్రైనింగ్ క్యాంప్లో కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం కూలీలకు సంబంధించి పోరాటాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేసి కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేయాలని చెప్పి ఆమె కోరడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు కూడా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశారు. కాబట్టి రేపు 8వ తారీఖు జరిగే షర్మిలారెడ్డి గారి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ విజయవంతం చేయాలని చెప్పి